సరే మనం బిగించే ఈ క్లాంపులకి 6 పైపులు వస్తాయి. 6 పైపులకి ఒక్కో పైపుకి 2 పక్కల 2 తాళ్ళు వస్తాయి. ఒక తాడు వచ్చేసి పెద్దది ఉంటుంది, ఒక తాడు వచ్చేసి చిన్నది ఉంటుంది. ఇప్పుడు మనం బిగించే ఈ క్లాంప్కి పెద్ద తాడు ఉంటుంది. ఈ పెద్ద తాడు ఇలా బిగించాలి. పెద్ద తాడు వచ్చేసి ఈ పక్క పెడతాము, చిన్న తాడు వచ్చేసి ఆ పక్క పెడతాము. అలా 6 పైపులకి 6 తాళ్ళు అలా లాగేసుకోవాలి. మనం ముందుగా అనుకున్నట్టు ఎలా ఉంటాయి పైపులకు తాడు ఎలా ఉంటుంది. అటుపక్క చిన్న తాడు, అటుపక్క పెద్ద తాడు ఉంది ఈ పైపుకి. ఈ పైపుల తాళ్ళని ఓడదీసి ఒక్కొక్కటి ఎక్కించుకోవాలి. మీరు సరిగ్గా చూసుకున్నట్లయితే ఇది వెనక నుంచి ఎక్కియాలి పెద్ద తాడు. తాడు అలా పెద్ద తాడు వెనక నుంచి ఎక్కించాలి. రెండో తాడు వచ్చేసి ఇప్పుడు రెండో సైడు ఇలా 2 తాళ్ళు తీసుకొని ఎదర నుంచి ఎక్కించుకోవాలి. ఎదర నుంచి ఇలా పెట్టేసి సమానంగా లాక్కోవాలి కింద కాక. ఇప్పుడు పైకి చూడండి ఎలా వచ్చింది పైకి. ఇలా సమానంగా లాక్కుంటే పైపు ఇలా వస్తుంది పైకి. ఇంతే 6 పైపులు లాక్కోవాలి. తాళ్ళు తీసుకొని ప్లాస్టిక్ నాబులు ఉంటాయి ఇలా, ఆ నాబుల్లో 2 తాళ్ళు ఇలా ఎక్కించేసి, ఇలా నాబులు ఎక్కించుకున్న ముందు మనకు ఒక క్లాంప్ ఇస్తారు. ఆ క్లాంప్ ఏంటంటే ఆ క్లాంప్లో నాబు సెట్ అయిపోయింది ఆ హోల్స్లో. ముందు మనం ఇది బిగించుకోవాలి. మామూలుగా గోడకేస్తే మామూలు మేకేసుకోవచ్చు, ఇది ఐరన్కి వేయాల్సి వస్తుంది కాబట్టి అలా ఐరన్ మేకులు తీసుకొని ఐరన్కి వేస్తున్నాము. మీరు గోడకైనా వేసుకోవచ్చు.
ఇలా వేయించుకున్న తర్వాత తాళ్ళు తీసుకొని ప్లాస్టిక్ నాబ్ తీసుకొని 2 తాళ్ళు ఇలా ఎక్కిచ్చేసి మనకు ఎంత కావాలో ఎంత పొడుగు కావాలో చూసుకొని ఆ 2 తాళ్ళు సమానంగా తాడు పైకి లాక్కొని అక్కడికి ఎంత వస్తుందో చూసుకొని పిన్ను దగ్గరికి అక్కడ ముడేసుకోవాలి సింపుల్గా అంతే. అంతే సింపుల్గా ముడేసుకుంటే అంతవరకు మన పైప్ అక్కడ ఆగిపోద్ది. కొంచెం పైకి వేసుకోవాలి. ఇలా అన్ని 6 తాళ్ళు ఇలా కూడా వేసుకొని అయిపోద్ది. సింపుల్గానే ఉంటుంది పని. మనం 6 తాళ్ళకి నాబులు ఎక్కించేసాం. ఎక్కించిన తర్వాత మించున్నది కట్ చేసుకొని చివర అంచు ముడేసుకోవాలి. ముడేసుకుంటే మనం ఎంత పొడుగు కావాలో అంత పొడుగు చూసుకొని కట్ చేసుకొని ఇలా ముడేసుకోవాలి. మిగిలింది ఒకసారి చూసుకుందాం. మొత్తం పైన పైప్ లైన్ ఉన్నాయా, తాళ్ళు ఎలా కట్టాము చూడండి. 6 పైపులు 6 తాళ్ళు. ఇంకా ఇంతే సింపుల్గా బట్టలు ఆరేసుకునే మెథడ్గా అలా చేయొచ్చు. ఒకటి తీసి ఒకటి చూడండి. మనం నాబు వెళ్ళేసి పైన అక్కడ ఆగిపోద్ది, రాడ్ కిందకి రాదు. నాబు వెళ్ళి మళ్ళీ పైన వీల్ దగ్గర పట్టుకుంటుంది.